నంద్యాల మున్సిపల్ పార్క్ ఆయుష్ యోగా కేంద్రంలో ఈ నెల 23వ తేదీ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవముల కొరకు కొలతల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేసిన నంద్యాల భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు ఖండే ఆనంద్ గురూజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు ఆనంద్ గురూజీ, కార్యదర్శి వీరాంజనేయ ప్రసాద్ ఆంజనేయులు తదితరులు మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రమాదంలో వికలాంగులైనటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేరణతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని, 10,000 రూపాయల కృత్రిమ అవయవాలను దాతల సహకారంతో దివ్యాంగులకు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాలలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలోని పెద్ద స్వామి, పవన్ ధీరజ్, సులోచన తదితరులు పాల్గొన్నారు. పెద్దలకు, పూజ్యులకు అందరికీ నా నమస్కారములు. ఈ భారత్ వికాస్ పరిషత్ తరపున ఈ కృత్రిమ అవయవ దానం అనేది మహత్తర గొప్ప కార్యక్రమము. 62 సంవత్సరముల నుంచి ఈ కార్యక్రమం భారత్ వికాస్ పరిషత్ చేపట్టి ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో ఆనంద్ గురూజీ గారు ఈ భారత్ వికాస్ పరిషత్ అనే యొక్క సంస్థలో ప్రెసిడెంట్గా పనిచేస్తూ మమ్మల్ని సెక్రటరీగా వీరాంజనేయ ప్రసాద్ నన్ను తీసుకుని ఈ కార్యక్రమాన్ని అందరి ఆ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చేయాలని నిశ్చయించుకొని ఈ 2 సంవత్సరాలు మంచి కార్యక్రమాలు చేయాలనుకున్నాము. ఈ కార్యక్రమంలో ఈ ఒక భాగమే ఈ కృత్రిమ అవయవ దానము. ఈ అవయవ దానాలు మేము ఉచితంగా ఇచ్చినవి వారు సద్వినియోగం చేసుకొని వారి యొక్క ఆర్థిక స్థితులకు ఉపయోగపడే విధంగా దీన్ని ముందుపరచాలని మేము కోరుకుంటున్నాము. ఆ తర్వాత ఇంకా ఇటువంటి కార్యక్రమాలు 2 సంవత్సరంలో ఇంకా అనేకం చేయగలమని భారత్ వికాస్ పరిషత్ తరపున తెలియజేస్తున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 100వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణం నందు భారత్ వికాస్ పరిషత్ నంద్యాల ఆధ్వర్యంలో ఆయుష్ యోగా గురూజీ ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వికలాంగులకు కృత్రిమ అవయవాల దానం చేస్తున్నాం మేము. కనుక ఈ సద్వినియోగంని ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు కనీసం అంటే 75 మంది బుక్ చేసుకున్నారు. మన నంద్యాల కర్నూలు జిల్లా వాళ్ళే కాదు, మన తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి రాజమండ్రి, బేస్తవారిపేట, ఇటు వచ్చేసి పెనుగొండ అటు సైడ్ వాళ్ళు కూడా వస్తున్నారు. కనుక నంద్యాల పట్టణ ప్రజలు కూడా, కర్నూలు పట్టణ ప్రజలు కూడా ఇది కాళ్ళు చేతులు లేనో తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకలను పురస్కరించుకొని భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం నుండి మున్సిపల్ పార్క్లో గల ఆయుష్ యోగా కేంద్రం నందు ఈ నెల 23వ తేదీ ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు ఇరిగిన వారికి, అలాగే షుగర్ వ్యాధితో ఇబ్బంది పడి కాళ్ళు చేతులు తీపించుకున్న వారికి ఆ రోజు ఇక్కడ భారత్ వికాస్ పరిషత్ వారి సహకారంతో సుమారుగా 10 నుంచి 15,000 రూపాయల విలువ గల కృత్రిమ అవయవాలను అనగా కాళ్ళు చేతులు యోగా కేంద్రం నుండి ఉచితంగా ఇవ్వబడునని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ చేస్తున్న ఉద్దేశం కారణం ఏంటంటే చాలామంది కాళ్ళు చేతులు ఇరిగి వాళ్ళు నడవలేని స్థితిలో వాళ్ళ సొంత పనులు చేసుకోవాలంటే కూడా ఆర్థిక స్తోమత లేక కొందరు, అలాగే జైపూర్కి వెళ్ళి వేయించుకోలేక కొందరు అవస్థలు పడుతూ వాళ్ళు వీల్ చైర్స్లో తిరగడము, కింద జోగాడము జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వారు వారి పనులు, నిత్యావసరమైన పనులు వాళ్ళు చేసుకునే దానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో భారత్ వికాస్ పరిషత్లో అతి పెద్ద కార్యక్రమంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి నంద్యాల మరియు చుట్టుపక్కల గ్రామస్తులు లేదా కర్నూలు జిల్లా వాళ్ళైనా కానీ ఎవరైనా సరే దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇలా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు మా భారత్ వికాస్ పరిషత్ కమిటీ సెక్రటరీ వీరాంజనేయ ప్రసాద్, కేఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే రామచంద్రయ్య గారు, ఇలా ట్రెజరరు పాలూరు రాజా అందరు కూడా సహకారం అందించడంతోనే ఈ కార్యక్రమం విజయవంతంగా చేయగలుగుతామని ఒక నమ్మకంతో ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి ఉన్న భారత్ వికాస్ పరిషత్ కమిటీ సభ్యులందరూ కూడా ఒక మిలిటరీ సైన్యంలాగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి కమిటీతో ఈ కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో ఉధృతం చేస్తామని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచవలసిందిగా కోరుకుంటున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.